నేను దేవుని కుమారుణ్ణి అని నేను అంటున్నా. దాన్ని పట్టుకొని మీరేమంటున్నారు? దేవదూషణ అంటున్నారు. మీరు దేవదూషణ అని ఎవరితో అంటున్నారు తెలుసా? తండ్రి ప్రతిష్ఠ చేసి పంపించిన కుమారునితో. కానీ ఏమని ప్రతిష్ఠ చేశాడో ఉందా ఇక్కడ? పోనీ కుమారుడుగా ప్రతిష్ఠ చేశాడనే మాట ఉందా ఇక్కడ? ఆ మీనింగ్ ఉందా? మరి ఎట్టబోది బైబిల్ చదువుతున్నట్టు? ఎలకల గుంపు కాదు ఇది, పక్క ఎలకల గుంపే. ఇటు పక్క సందు కాస్త వీక్ కనపడుతుంది. దీన్ని పలగొట్టుకొని బయటికి వెళ్దామనే ట్రై అనమాట. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన తండ్రి అయినటువంటి ఆ ఒకే ఒక్క దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చొని ఎంతో శ్రద్ధతో వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఈరోజు ముందుగా మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్లో ఒక విషయాన్ని ప్రశ్నగా అడిగి నేను క్లోజ్ చేయటం జరిగింది. ఆ ప్రశ్నతోనే ఆరంభించుకుంటూ రెండవ పాఠాన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఏ ప్రశ్న అడిగాను నేను? నీ విశ్వాసం ఏంటి అనేది ప్రశ్న కదా. చెప్పండి చూద్దాం, మీ విశ్వాసం ఏమిటో చెప్పగలరా? మీ విశ్వాసం ఏమిటో మీరు చెప్పాలి అని అంటే ఫస్ట్ మీకు తెలిసి ఉండాల్సిన విషయం ఒకటేంటి అని అంటే, విశ్వాసాలు ఎన్ని అనే క్లారిటీ ఉంటే మీరు సమాధానం చెప్పండి. నేను అడుగుతున్నది ఆ ఒక్క విశ్వాసమే. 66 పుస్తకాలు ఒక్క విశ్వాసంపై నిలబడి ఉంది. బైబిల్ గ్రంథం ఆ ఒక్క విశ్వాసంపై నిలబడి ఉంది. విశ్వాసమే మనకు పరలోకం ఇస్తుంది. విశ్వాసం ఉంటేనే మనకు నిత్య జీవం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం, మీ విశ్వాసం ఏంటో చెప్పే ప్రయత్నం ఇక్కడ ఎవరు చేశారు? చెప్పండి అన్నగారు. ఎవరన్నా ఎవరు చెప్పారు? ఇటు పక్క నమ్మకం. నేనేం అడిగాను? క్లారిటీగా విశ్వాసం అంటే ఏమిటి అని అడగట్లే నేను. నీ విశ్వాసం ఏంటో చెప్పు అంటున్నా కదా. విశ్వాసం అంటే ఏంటి అని అన్నప్పుడు ఇంకొక మీనింగు నమ్మటం అంటారు. లేదా విశ్వాసం అంటే నిర్వచనం ఉంటుంది చూడు, హెబ్రీ పత్రిక 11లో కనబడనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని చెప్పేసి. కరెక్టే, అది నిర్వచనం. నేను అంటున్నది ఏంటంటే, విశ్వాసానికి నిర్వచనం చెప్పండి అని అడగట్లా. నీవు కలిగి ఉన్న విశ్వాసం ఏంటో చెప్పు అంటున్నా కదా. అయ్యో, నేను కలిగి ఉన్న విశ్వాసమే నాకు తెలియదు, ఇక నేను విశ్వాసినంటే ఎట్ట కుదురుతుంది అనే ఆలోచన రావాలా వద్దా? అంతేనా కదండి. నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాను, కానీ నా విశ్వాసం ఏంటో నాకే తెలియదు. నిత్యజీవం వస్తుందా? ఇక అసలు మనం ఇప్పుడు చెప్పుకోవచ్చా క్రైస్తవులమని? తెలియకుండానే యేసు ప్రభు చెప్పిన మాటను మనం నెరవేరుస్తున్నాం తెలియకుండా. ఇశ్రాయేలీలు, యూదులు కూడా తెలియకుండానే పాత నిబంధనలో యేసు ప్రభు గురించి చెప్పిన మాటలు వాళ్ళు నెరవేర్చారు. తెలియకుండానే ఆయన్ని సిలువేయటం, ఆయన చొక్కా చీట్లు వేసుకోవటం, సిలువ కొట్టడం, మేకులు, బల్లెపు పోటు అంటే ఇవన్నీ ఆయన గురించి ముందుగానే రాయబడ్డాయి. కానీ అలా రాయబడ్డాయి అన్న సంగతి తెలియకుండానే వాళ్ళు నెరవేర్చేశారు. నెరవేర్చి నరకానికి మనం కూడా తెలియకుండానే యేసు ప్రభు చెప్పిన మాట నెరవేరుస్తున్నాం. ఏంటిది? నేను వచ్చే సమయానికి విశ్వాసం కనుగొందునా అన్నాడు చూడు. అవునా? ఇంకొక మాట, ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొందరే. అనేకులు విశాల మార్గంలో వెళ్తారు, ఆ విశాల మార్గము నాశనానికి నడిపిస్తుంది అని అంటాడు యేసు ప్రభు. అది నెరవేరుతుంది. 7వ అధ్యాయం మత్తయి సువార్తలో 13-14 వచనాలు చెప్తాడు చూడు, ఒక్కసారి చదవండి.
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలంగా ఉన్నదంట. ఈ విశాలం అంటే మనకి ఏం అర్థం కావాలి? ఏం గుర్తుకు రావాలి? ఏం గుర్తుకు రావాలండి? బైపాస్. ఏందది? మనం కూడా చూడండి, బైక్ కారు వేసుకొని పోతే ఏ దారి వెతుకుతాం? బైపాసే వెతుకుతాం. హాయిగా ఉంటది. ఇరుకు మార్గం అనబడి ఎవడు పోతాడు? భూలోకంలో విశాల మార్గము, బైపాసు, హైవేలు వెతుక్కుంటే బాగుంటదేమో గాని నిత్య జీవాన్ని ఇచ్చే మార్గము హైవే కాదు. అది విశాలంగా ఉండదు. ఎలా ఉంటది? మరి ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నామండి మనం? విశాల మార్గంలోనే ఉన్నాం కదా. లూకాసు వార్త 18 అనుకుంటాను, 18:8 ఒక్కసారి చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. అయినా ఎవరు వచ్చినప్పుడు? ఎవరి మనిషి కుమారుడు? ఆయన వచ్చినప్పుడట, ఆయన భూమి మీద విశ్వాసము అంటే ఏందో దాని అర్థం చెప్పండి. నేను వచ్చే సమయానికి అసలు విశ్వాసం అనేది కనబడతదా అన్నాడు. కింద ఏమన్నాడు ఫుట్ నోట్లో? ఆ విశ్వాసము అనంటే మొదటి శతాబ్దపు కాలంలో అపోస్తలులు బోధించారే, ఆ విశ్వాసము కనుగొందునా? దొరుకుతుందంటావా? ఇప్పుడు వచ్చేసి అపోస్తలులు ప్రకటించిన విశ్వాసం ఎవరిలోనైనా ఉందా అని ఈ కాలంలో వచ్చి వెతికినా మన దగ్గర దొరుకుతుందా అంటే చాలా తగ్గిపోతున్నారు. జనరల్ గానండి, లిబరల్ గా చూస్తే క్రైస్తవులు పెరుగుతున్నారు. అవును కదా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నది ఎవరు? క్రైస్తవులే కదా. జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే ఎవరు ఎక్కువ ఉన్నారు? క్రైస్తవులే మొదటి స్థానంలో ఉన్నారు. కానీ యేసుప్రభు ఏంటి మరి ఇలా మాట్లాడాడు? నేను వచ్చే సమయానికి అసలు విశ్వాసం కనుగొంటానా అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనం యేసుక్రీస్తు రాకడకు దగ్గరికి వెళ్తున్నాం కదా. మన ప్రయాణం అంటే యేసుక్రీస్తు రాకడ దగ్గర పడుతున్న కొద్దీ ఏం జరగాలన్నట్టు ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట లెక్కల ప్రకారంగా ఒరిజినల్ విశ్వాసం కనుమరుగవ్వాలి అనేగా. అది పర్టికులర్ గా బైబిల్ని చదివే వాడికి అర్థమవుతుంది. నిజమేరా చెప్పింది యేసు ప్రభు చెప్పింది నిజమేరా నాయన. నాకైతే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను అనేక చోట్ల వెళ్తున్నానండి, తెలుగు 2 రాష్ట్రాల్లో. నేను అడిగే ప్రశ్న ఇదే, నీవు విశ్వాసివే కదా, ఆ తర్వాత నువ్వు పాస్టర్వి, ఫస్ట్ విశ్వాసివి కదా. నీవు విశ్వాసివే అయితే మరి నీ విశ్వాసం ఏంటో చెప్పు అని అంటే తడబడుతుంటాడు, ఏవేవో చెప్తుంటాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా బ్రదర్ అంటాడు. అన్యులు కూడా నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడని. అవునా కదా? దయ్యాలు సైతం నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని. మరి నీకు అన్యులకు తేడా ఏంటి? బైబిల్లో ఒక ప్రత్యేకమైన, ప్రతిష్టమైన, ఒక నిర్దిష్టమైన విశ్వాసం ఉంది. ఒక విశ్వాస ప్రమాణం ఉంది. దేవుడు ఉన్నాడు అని, మనకు చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉంది అని తెలియచెప్పేటటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి విశ్వాస ప్రమాణం ఉంది. ఆ విశ్వాస ప్రమాణాన్ని ఎప్పుడు గల్లంతు చేశారు తెలిసిన? క్రైస్తవులు 4వ శతాబ్దంలో చేశారు. చరిత్ర తెలుసుకుంటే 4వ శతాబ్దములో అపోస్తలులు చెప్పిన, ప్రకటించిన, అపోస్తలుల ద్వారా దేవుడు స్థాపించిన విశ్వాస ప్రమాణమును రూపుమాపి దాన్ని క్లోజ్ చేసి కొత్త విశ్వాస ప్రమాణాన్ని ఆనాడు బిల్డ్ చేశాడు అనమాట. దాని పేరు మీలో ఎవరైనా విని ఉంటే చెప్పండి. దాని పేరు నేను చెప్తాను, ఎవరైనా విని ఉంటే మీకు అర్థమవుతుంది. విశ్వాస ప్రమాణం, దాని పేరు ఏమని పెట్టారు తెలుసా వాళ్ళు? నైసియన్ క్రీడ్ అని పెట్టారు. నైసియన్ క్రీడ్ అని పెట్టారు. అంటే నైసియా సభ అని ఒకటి జరిగింది. అప్పుడు అపోస్తలులు చెప్పిన దాన్ని రూపుమాపి పక్కన పెట్టి విశ్వాస ప్రమాణం, మనమందరం ఒక విశ్వాస ప్రమాణాన్ని రాసుకుందామని రాసుకొని ప్రతి క్రైస్తవుడు ఇది నమ్మాలి అని ప్రచారం చేశారనమాట. మరి బైబిల్లో చెప్పింది ఏమవ్వాలి? కనుమరుగవ్వాలి. ఎందుకంటే సాతానుడు క్రైస్తవ్యంలోనికి, సంఘంలోనికి ఆనాడు జొరబడ్డాడు. 4వ శతాబ్దంలో జొరబడ్డాడు సంఘంలోనికి. జొరబడి సంఘాన్ని మాయ చేశాడు. అది సాలదన్నట్టు దాని తర్వాత మరొక 300 సంవత్సరాల తర్వాత మరలా మరికొందరు కలిసి మరొక విశ్వాస ప్రమాణాన్ని తయారు చేశారు. ఇంకా విచిత్రమైందనమాట. దీని పేరేం పేరు పెట్టారు తెలుసా?
అథనేసియస్ క్రీడ్ అని పెట్టారు. ఈరోజు ప్రపంచంలో 99% అందరూ ఈ 2 అంటే అపోస్తుల తర్వాత మనుషుల చేత స్థాపించబడిన ఏర్పాటైనటువంటి విశ్వాస ప్రమాణాలనే అనుసరిస్తున్నప్పటికీ అది కూడా క్లారిటీగా ఎవడికి తెలియదు. అసలు విశ్వాస ప్రమాణం ఏది లేకుండా విశ్వాసం అంటే ఒక చెట్టుకు మొదలు లాంటిది కదా. సాతానుడు దాన్నే కట్ చేశాడు. కొమ్మలు 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 ఆకులు ఆకులు నరుక్కోవటం ఎందుకు అని చెప్పేసి ఏకంగా కాండం వేసేస్తే మొత్తం కుప్పకూలుతుందని వాడి ప్లాన్ సక్సెస్. అందుకోసం ఈరోజు ఎవరిలో వెతికినా కూడా నీ విశ్వాసం ఏంటి, నీ విశ్వాసం మీరు వెళ్ళి అడగండి. ఈ రోజు నుంచి మీరు ట్రై చేయండి. మీ పాస్టర్లు కానీ మీరు బయటికి ఎక్కడికి వెళ్తే అక్కడ, అయ్యా ఫీల్ అవ్వకండి, బాధపడకండి, అసలు నీ విశ్వాసమే కదా, ఒకసారి నీ విశ్వాసం ఏంటో చెప్పండి అని అడగండి. ఏం చెప్తాడో చూడండి. నేనైతే ఇప్పుడు అపోస్తలులు మనకిచ్చిన విశ్వాస ప్రమాణం మీకు చూపించే నేను మన పాఠంలోనికి వెళ్తాను. అది చెప్పకుండా ముగించను, ఓకేనా? ఇప్పుడు అపోస్తలుల ద్వారా దేవుడు మనకిచ్చిన విశ్వాస ప్రమాణం ఏంటో మనం చూద్దాం ఒక్కసారి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం అందరూ తెరిచి చదవాలి. 10వ అధ్యాయము 8వ వచనం చదవాలి. అది ఏమని చెప్పుచున్నది, అది ఏమని చెప్పుచున్నది అని చదివారు కదా మీరు. ఏమన్నా డౌట్ వచ్చిందా? ఏంది చెప్పండి గట్టిగా. అదంటే ఏంటిది కదా, అట్లా చదవాలి, డౌట్లు రావాలి, అడగాలి మన సేవకుడి దగ్గరికి వెళ్ళి. అది ఏమని చెప్పుచున్నది అని అన్నాడు, అదంటే ఏంటిది అని అడిగితే మనకు సమాధానం దొరుకుతుంది. దానికి సమాధానం మనం ఎక్కడి నుంచో ఎతకాల్సిన పనిలే, బైబిల్లోనే దొరుకుతుంది. దానికి పైన 6వ వచనం చదవండి ఒకసారి. విశ్వాస మూలమగు నీతి ఇలా చెప్తుందట. అక్కడ మాట్లాడుతుంది ఎవరు చెప్పండి, ఇప్పుడు స్పీకర్ ఎవరు చెప్పండి అక్కడ. విశ్వాసము వలన మనకు కలుగుతున్న నీతి, విశ్వాసము వలన మనకు అనుగ్రహింపబడుతున్న దేవుని నీతి. అర్థమవుతుందా? ఒక మనిషి నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? కష్టపడి ఏవేవో పనులు చేయాల్సిన పనిలే. ఒక్కసారి ఇది ఇలానే ఉంచి మీకు కొంచెం క్లారిటీ ఇవ్వటం కోసం ఇది రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20, 21, 22 చదవండి. రోమపత్రిక 3వ అధ్యాయము 20, 21, 22. అందరూ జాగ్రత్తగా వినండి, చాలా మంచి విషయం మీకు అర్థమవుతుంది. ఎలా అనగా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా, బాగా వినండి, ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పండి? పాత నిబంధన. ఈ పాత నిబంధనకు వేరుగా ఎవరి నీతి? దేవుని నీతి పాత నిబంధనకు వేరుగా బయలుపరచబడుచున్నది. దానికి సాక్ష్యం ఎవరెవరట? ధర్మశాస్త్రం కూడా సాక్ష్యం ఇస్తుంది. ధర్మశాస్త్రంలో రాసినటువంటి ప్రవక్తలు కూడా ఏమని? నిజమే, దేవుని నీతి ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపడుతుంది అని సాక్ష్యం ఇచ్చారట. ధర్మశాస్త్రం కూడా అవును, నాకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది అని ధర్మశాస్త్రం కూడా సాక్ష్యం ఇచ్చిందట. నెక్స్ట్, అది ఎవరి నందలి విశ్వాసం? అది అంటే దేవుని నీతి ఎలా వస్తుందంటే, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని అంటే నువ్వు క్రీస్తును నమ్మితే దేవుడు నిన్ను నీతిమంతునిగా, ఉచితముగా నీతిమంతునిగా తీరుస్తాడు. సో విశ్వాసము వలననైన నీతి ఇలాగూ చెప్పుచున్నది అంటాడు 10వ అధ్యాయంలో 6వ వచనంలో. ఓకేనా? ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? విశ్వాసము వలన కలిగే దేవుని నీతి మాట్లాడుతూ ఏమని చెప్తుందంటే, దేవుని నీతి 8వ వచనం చదవండి ఇప్పటి నుంచి. అది ఏమని చెప్పుచున్నది అంటే క్లారిటీ వచ్చిందా? అది అంటే ఎవరో క్లారిటీ వచ్చిందా? దేవుని నీతి. విశ్వసించటం వలన కలిగే దేవుని నీతి ఏమని చెప్తుందని అంటే, బాగా వినండి, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నదా? ఏ వాక్యం ఇంతకు ఉండాల్సింది? నెక్స్ట్ ఒక్క మాట చదువు. అపోస్తలులు చెప్తున్నారు, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం ఎక్కడుండాలి? మీ దగ్గర ఉండాలి, మీ యొద్ద ఉండాలి, మీ నోట, నీ హృదయంలో ఉండాలి. ఏంటిది వాక్యం? ఏ వాక్యం? మేము అంటే ఎవరు? అపోస్తలులు. మేము ప్రకటించు విశ్వాస వాక్యము మీ దగ్గర ఉండాలి, మీ హృదయంలో ఉండాలి, మీ నోట ఉండాలి. ఏది ఇందాక నుంచి అడుగుతుంటే లేదే? అడుగుతున్నానా లేదా? చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా అంటే ఎవ్వరు చెప్పట్లేరు.
లేదు. ఉండాలి కానీ లేదు. కంటిన్యూషన్. అదేంటంటే మేము ప్రకటించు విశ్వాస వాక్యం ఏంటంటే, అంటే విశ్వాస ప్రమాణం ఏంటంటే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను ఎవరిని లేపారని, దేవుడు ఎవరిని, యేసుక్రీస్తును లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు అది నీకు రక్షణ ఎలా వస్తుంది అని అంటే ఇలా, ఈ విశ్వాసమే నీ గుండెల్లో లేకపోతే, నిన్ను రక్షించే విశ్వాసం నీ గుండెల్లో లేకపోతే ఇక నువ్వు రక్షింపబడినట్టు ఎట్లా? అవునా కదా? ఇలా విశ్వసిస్తే నీకు రక్షణ నాయనా అని చెప్పింది ఎవరు? అపోస్తలులు. ఇది విశ్వాస ప్రమాణం. ఇది లేదు, ఈరోజు కనుమరుగైపోయింది. అందుకోసమే యేసుప్రభు చెప్పాడు, నేను వచ్చే సమయానికి ఉండదు. ఉండదు. ఇంతకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని ఒప్పుకోవాలట మనం? ప్రభువు అని. ఎందుకు యేసుక్రీస్తును మనం ప్రభువు అని ఒప్పుకోవాలి అని అన్నాడు. ఎందుకు అని అన్నప్పుడు మన పాఠం ఏంటో చెప్పండి. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడే పాఠం ఏంటి? దేవుడు యేసును ఎలా ప్రతిష్ఠించాడు? ఎలా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 32 నుంచి చూద్దామండి, బాగుంటది. 32 నుంచి మాట్లాడుతుంది ఎవరు? పేతురు గారు. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యం చదవండి. నా కోసమైనా, దేవుని కోసమైనా, పరలోకం కోసం చదవండి. పోని చదివినప్పుడు ఏమని కంపేర్ చేయండి అంటే, అపోస్తల కార్యంలో పేతురు గారి ప్రసంగాలు ఉంటాయి. అంటే జనాల ముందు నిలబడి, ఇప్పుడు మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. ఎవరి ప్రసంగాలు వింటున్నాం అని అంటే, పాస్టర్లు ఎంతో మంది మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రసంగాలు మనం వింటున్నాం. మీరు ఏనాడైనా అపోస్తలుల ప్రసంగాలు విన్నారా? ఈ పాస్టర్లందరి ప్రసంగాలు వింటారు యూట్యూబ్లో, కానీ అపోస్తలు చెప్పిన ప్రసంగాలు విన్నారా అంటున్నాను నేను. వినాలి అని అంటే అపోస్తల కార్యం చదవాలి. సిచ్యువేషన్, గుంపు నిలబడిపోయి ప్రసంగం స్టార్ట్ చేస్తాడు. పేతురు గారి ప్రసంగాలు, యోహాను గారి ప్రసంగాలు, పౌలు గారి ప్రసంగాలు, స్టెఫెను గారి ప్రసంగాలు, ఫిలిప్పు గారి ప్రసంగాలు, అబ్బబ్బబ్బా ఎన్ని ప్రసంగాలు ఉంటాయి తెలుసు అపోస్తల కార్యంలో. అవన్నీ ఎందుకు చదవాలి, ఎందుకు మీరు వినాలి, చదవాలి అని చెప్తున్నాను అంటే, ఈ రోజు బోధిస్తున్న పాస్టర్ల ప్రసంగాలు బాగా విన్నారు కదా, వీళ్ళ ప్రసంగాల్ని, పౌలు గారి ప్రసంగాల్ని, స్టెఫెను గారి ప్రసంగాల్ని, ఫిలిప్పు గారి ప్రసంగాల్ని, పేతురు గారి ప్రసంగాల్ని కంపేర్ చేయండి. చెప్తున్నా, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉండకపోతాడు. మళ్ళా పైపెచ్చి ఏమంటారు తెలుసా? ఇది అపోస్తలుల బోధ అంటాడు. ఏడా సరిపోదు, ఎట్ట చూసినా సెట్ అవ్వదు. కానీ ఇది అపోస్తలుల బోధ అంటుంటాడు చూడిగా పాస్టర్. ఏనాడైనా ఇలా చెప్పారో? బయట పాస్టర్లు ఎప్పుడైనా ఇలా చెప్పారో? ఒక్కసారి ఇప్పుడు 32 చూడు. పేతురు గారి ప్రసంగం ఇది మనం వింటున్నది. పేతురు గారి ప్రసంగమా? ఈ యేసును దేవుడు లేపిన ఎప్పుడైనా ఏ పాస్టర్ అనే చెప్పడం విన్నారా? చెప్పండి, మీరు చెప్పండి. ఎంతసేపు మన కోసం దేవుడు వచ్చాడు, దేవుడిని చంపేశారు మనుషులు, మన దేవుడు తిరిగి లేచాడు అంటారు తప్ప బైబిల్లో అపోస్తలులు బోధించినట్టు బోధించారా? మనం బైబిల్ చదవట్లేం కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతుంది. వాళ్ళు ఏం చెప్పాడు అనుకుని ఓటమే తప్ప ఒక్కసారి ఆలోచించినవా? చదివితే అర్థమవుతుంది, వామ్మో ఏమరా నాయన ఈ పాస్టర్లు ఏం బోధిస్తున్నారు. ఒక్క ప్రసంగం మ్యాచ్ అవ్వదు అపోస్తలుల ప్రసంగాలతో, ఒకటి మ్యాచ్ అవ్వదు చెప్తున్నా చూడు. అప్పుడు అర్థమవుతుంది ఒక రకంగా యూట్యూబ్ మొత్తం క్రైస్తవ సంఘాలన్నింటిలో ఒక్కడు కూడా బోధించట్లేడు అపోస్తలుల టైపులో అని ఒక రకమైన నీరసం వస్తుంది. తెలిసిన ఈ యేసును దేవుడు లేపిన దీనికి మేమందరం సాక్షులము. నేను అని కూడా కాదు, మేమందరం సాక్షులం. దేనికి సాక్షులు మీరు అని అంటే, యేసును దేవుడు లేపాడు, దీనికి మేము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొందాడట. తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో. నెక్స్ట్, ప్రభువు నా ప్రభువుతో. ఒక ప్రభు తిక్లెటర్లో ఉంది, ఇంకొక ప్రభు అంటే ఒక ప్రభు ఆల్ టైం ప్రభు. ఆయన ఎవరు ప్రభువుగా నియమించరు, ఆయన శాశ్వత కాలపు రాజు, అంతేనా? అయితే ఆ ప్రభు ఏం చేశాడు? నెక్స్ట్ చూడండి 36లో 36 బాగా వింటున్నారా? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను
క్రీస్తుగాను. ఇప్పుడు దేవుడు ఆల్ టైం ప్రభు, ఆయన ఎప్పటికీ ప్రభువే. అయితే ఆయన మన మీద ఒక వ్యక్తిని ప్రభువుగా, ఎంతమందిని ప్రభువుగా నియమించాడు? మన మీద ప్రభువుగా ఎంతమందిని నియమించాడు దేవుడు? అందుకోసమే మనకు ప్రభువు ఒక్కడే అంటాడు. అంటే దేవుడు నియమించిన ప్రభువు ఒక్కడే. అర్థమైందా? అంటే దేవుడు యేసును ఎలా ప్రతిష్ఠించాడు అని అంటే ఏం చెప్పాలి? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అవునా? ఇంకా చూద్దాం. అందరు తెలుసుకోవాలి అంటాడు. తర్వాత 5వ అధ్యాయం అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 29 నుంచి. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు, మేము ఎవరికి లోబడాలి? దేవునికే లోబడవలెను గదా. మీరు రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును, ఎంత క్లారిటీ చెప్తున్నాడు, మన పితరుల దేవుడు ఎవరిని? యేసును. మన పితరుల దేవుడు యేసును లేపాడు. ఇది పేతురు గారి ప్రసంగం అనమాట, అపోస్తలుల ప్రసంగం. బాగా వినండి. 31వ వచనం. ఇశ్రాయేలునకు మారు మనసును, పాప క్షమాపణను దయచేయటానికి, ఇశ్రాయేలులకు ఏం దయచేయటానికి? మారు మనసును ప్లస్ పాప క్షమాపణను దయచేయటానికై దేవుడు ఆయనను, దేవుడాయనను విడగొడితే దేవుడు ప్లస్ ఆయన, దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని ఏ విధంగా నియమించాడు దేవుడు? ఏ విధంగా నియమించాడండి? అధిపతిగా. అధిపతిని ఏమంటాం? ప్రభువేగా. అధిపతిని ఏమంటాం? ప్రభువేగా. అధిపతినిగాను రక్షకునిగాను నియమించాడు. దేవుడు నియమించాడు. అబద్ధాలేనంటావా? ఇవన్నీ నిజాలంటారా? ఏమండి? అపోస్తలులు మాట్లాడుతున్నారా? పరిశుద్ధాత్ముడు వారి ద్వారా మాట్లాడుతున్నాడా? కదా. పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి అపోస్తలులు చెప్తున్నారు, అయ్యా వినండి, ఈ యేసును మీరు చంపేస్తే ఈ యేసును మన పితరుల దేవుడు లేపి ఏం చేశాడో తెలుసా? అధిపతిగా నియమించాడు, రక్షకునిగా నియమించాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వచనాలు చూపిస్తే సాతాను పరిచారకులు ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? హలో బ్రదర్, ఇది ఇజ్రాయేలులకి, చూసుకో సందర్భం కరెక్ట్ గా పైన కింద చూసుకో. వాళ్ళు ప్రసంగం చేస్తుంది ఎవరికి అనుకుంటున్నావు? ఇజ్రాయేలులకి. అది మనకు కాదు, మనం అన్యుల నుంచి వచ్చిన వాళ్ళం. ఇది ఎట్టుందంటే ఎలకలు పట్టేటోళ్ళని చూసారా మీరు? ఎన్నో రంధ్రాలు ఉంటాయండి పొలంలో. ఈ రంధ్రంలో పొగ పెట్టినాం అనుకో, ఇంకో రంధ్రం నుంచి వెళ్తుంది అది. అవునా కదా? ఆ టైపు ఈ సాతాను పరిచారకలు సందు ఎదుగుతా ఉంటారు అనమాట, ఎదుగుతాడు. కానీ నేను అన్ని హోల్స్లలో పొగ పెడతాగా, నేను ఒక్కటి కూడా వదిలిపెట్టానుగా. అవునా కదా? ఇప్పుడు పెడతా చూడు. ఇప్పుడు నీకు కావాల్సింది అన్యులతో ఏం చెప్పాడు అనేగా, ఆ హోల్ దగ్గరికే వస్తున్నా. అపోస్తల కార్యం 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో ఎవరున్నారో చెప్పండి, చదివినటువంటి వాళ్ళు ఎవరైనా? కొర్నేలియు అని అందరికీ తెలుసు. ఆయన ఎవరు అంటున్నా నేను, అది చెప్పాలి. 10వ అధ్యాయంలో ఎవరున్నారు? అన్యులు ఉన్నారు. ఇజ్రాయేలులు కాదు వాళ్ళు యూదులు, ఇజ్రాయేలులు కాదు, అన్యులు. ఓకేనా? ఇప్పుడు ఆ అన్యుల దగ్గరికి వచ్చి ఇశ్రాయేలీయుల దగ్గర ప్రసంగం చేసిన ఆ ప్రసంగికుడే అన్యుల దగ్గరికి వెళ్ళి ప్రసంగిస్తున్నాడు చూడు. ఇక్కడ ఆ స్పీకరే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ కూడా ఏం చెప్తున్నాడు ఒక్కసారి మనం ఎక్కడి నుంచి చూద్దామంటే 36 నుంచి చూద్దాం, లేదా 34 నుంచి బాగుంటదండి, మంచి మాట ఉంటది. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించానంటున్నాడు. ఎవరు? పేతురు గారు. నిజంగా గ్రహించానండి అని చెప్పి ఏం చెప్తున్నాడు? ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. ఆయన ఎవరో కరెక్ట్ గా తెలియకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు అని తనకు తెలిసిన రూపంలో ఏదో బొమ్మ పెట్టుకుని పూజలు పునస్కారాలు చేస్తూ భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు కొర్నేలి గారు. అర్థమవుతుందా? నిజమైన దేవుడు ఎవరో తెలియదు కానీ తనకు తెలిసిన దాంట్లో మాత్రం భక్తిగా ఉన్నాడు, ధర్మ కార్యాలు చేస్తున్నాడు. అది చూసి గమనించిన దేవుడు ఆకాశం నుండి ఏం భక్తిపరుడు ఈయన అని తన భక్తికి మెచ్చి ఏం చేశాడు? దేవుడు ఒక దూతను పంపించాడు. ఎవరిని పంపించాడు? ఒక దూతను పంపిస్తే ఆ దూత వచ్చి చెప్పింది ఏంటి అంటే, నాయన మంచి సువార్త నాకు కూడా తెలియదు, అదిగో అటు పక్క యొప్పి అనే గ్రామంలో ఒక ఆయన ఉన్నాడు సీమోను అని,
ఆయన పిలిపించుకొస్తే ఆయన మంచి మాటలు చెప్తాడు విను అని చెప్పేసి ఒక కబురు చెప్పిపోతాడు, పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత ఆయన వచ్చి చూసి, అరే మీరు అన్యులు కదా, మీతో సహవాసం కూడా మేము చేయొద్దే, అన్యులం ఇశ్రాయేలులం అయినటువంటి మేము, కానీ దేవుడు నాకు కూడా చెప్పేశాడు మనుషుల్ని ఎవరిని తారతమ్యం చూపించకూడదు, మనుషులందరూ ఒకటే అని నాకు దర్శనంలో చూపించేశాడు. కాబట్టి నేను కాదనకుండా వద్దనకుండా వచ్చాను మీ దగ్గరికి. నాకు ఒక విషయం అర్థమైంది, ఏందో తెలుసా, దేవుడు పక్షపాతి కాడు. బొమ్మను మొక్కినా దేన్ని మొక్కినా నీలో నిజంగా యథార్థత ఉంటే నీ దగ్గరికి ఏదో ఒక రకంగా ఎవరో ఒకరిని పంపించి ఖచ్చితంగా నిన్ను కాపాడే బాధ్యత తీసుకుంటున్నది ఎవరో తెలుసా, దేవుడే. అప్పుడప్పుడు మనకు డౌట్లు వస్తుంటాయి కదండి, అంటే మరి క్రీస్తు నమ్మకోకుండా నీతి నిజాయితీగా బ్రతికేటటువంటి వాళ్ళు, పద్ధతిగా బ్రతికేటటువంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు కూడా నరకానికేనా అనే డౌట్లు మనకు వస్తుంటే, మనకు రాకపోయినా ఎవడో ఒకటి అడుగుతుంటాడు బయట నుంచి, అవునా కదా. అలాంటి వాడికి అద్భుతమైన సమాధానం అనమాట ఇది. ఏమని, ఇప్పుడు కొర్నేలితో పాటు చాలా మంది అన్యులు ఆ కాలంలో అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు, కానీ అందరి భక్తిలో లేదు యథార్థత, అందరి భక్తిలో లేదు నిజాయితీ. కానీ ఇతని భక్తిలో నీతి కనపడింది, దేవునికి నిజాయితీ కనపడింది, యథార్థత కనపడింది. అందుకోసమే దేవుడు దూతను పంపించాడు. ఈ రోజు నాలాంటి ఎవరో ఒక సేవకుడినో, యథార్థవంతుడైనటువంటి సేవకుడిని ఖచ్చితంగా పంపిస్తాడు. ఏదో ఒక రూపేనా నిన్నైనా ఏదో ఒక టెన్షన్ పెట్టి అక్కడి వరకైనా చేరుస్తాడు. మంచి బోధకుడిని నీ ఇంటికైనా తీసుకొస్తాడు, అది మాత్రం కన్ఫర్మ్. లేదా నీ ఫ్రెండ్ ద్వారానో, నీ ఎవరో ఒకరి ద్వారా ఖచ్చితంగా నిన్ను నీ భక్తిని మెచ్చితే కదా. అందుకోసమే చూడు ఏమన్నాడు, ప్రతి జనములు ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను అని అంట ఆయన అంగీకరించును. 36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా నియమించింది ఎవరు? యేసును అందరికీ ప్రభువుగా నియమించింది ఎవరు కదా. బాగా వినండి, అద్భుతమైన మాట్లాడండి. ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు అని అన్నాడు. ఎంత మంచి మాట్లాడి, ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు మనకు సువార్త ప్రకటించింది ఎవరో చెప్పండి, దేవుడా యేసుక్రీస్తా? ఇది చదివిన తర్వాత కూడా క్లారిటీ దొరకాలి కదా మీకు. మనకు సువార్త ప్రకటించింది ఎవరు, దేవుడా యేసుక్రీస్తా? ఈ వచనం చదివిన తర్వాత కూడా యేసుక్రీస్తు అని అర్థమవుతుందా మీకు? మనకు సమాధానకరమైన సువార్తను ప్రకటించింది దేవుడు, ఎవరి ద్వారా? అది చూడు, అట్లా రావాలి క్లారిటీ. అంటే ఇది కదా మిస్ అయింది క్రైస్తవ్యంలో, ఇది కదా గల్లంతైంది క్రైస్తవ్యంలో. మనకు సమాధానకరమైన సువార్తను ప్రకటించింది దేవుడే, కానీ డైరెక్ట్ గా కాదు. ఎవరి ద్వారా? మధ్యవర్తి ఉన్నాడు. మనకి ఏది బాగా అర్థమవుతుంది అంటే, పింఛన్ ఇస్తున్నాడు. ఎవరిస్తున్నాడు పింఛను? ఇది అర్థమవుతుంది. ఎవరిస్తున్నారు అంటే ఏం చెప్తారు? అబ్బా అప్పుడేమో కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడేమో అవును మరి మీ ఇంటికి వచ్చి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంటికి వచ్చి ఇస్తాడా? ఎవరో ఒకరు వచ్చి ఇస్తారు, ఎవరో ఒకరు వేస్తారు, పేరు మాత్రం, ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరు ఇక్కడ ఇవ్వరుగా, కాబట్టి ఆయన పేరు చెప్తాం. మీకు పింఛన్ ఎవరు ఇస్తున్నారు అని అంటే, ఇక్కడ కౌన్సిలరు లేకపోతే ఆ పంచాయతీ సెక్రటరీ అని చెప్పేసి వాళ్ళ పేరు చెప్తామా? డైరెక్ట్ ఎవరి పేరు చెప్తాం? అబ్బా మధ్యలో ఎంతమంది మధ్యవర్తులు ఉన్నా మర్చిపోతాం చూడు. ఈ క్లారిటీ లోకంలో ఉంది కానీ బైబిల్లో లేదే. ఉంటే అద్భుతం కదూ, ఉండాలి కదూ. కన్ఫ్యూజ్ చేసింది ఎవరు ఈ విధంగా అంటే, సాతాను పరిచారకులు, పాస్టర్లే. నీతి పరిచారకుల వేషం వేసుకొని వచ్చిన సాతాను పరిచారకులు చేసిన భయంకరం అనమాట ఇది. ఎంత అద్భుతంగా ఉందండి. పేతురు గారి ప్రసంగం ఎట్టుందో, ఒక్కొక్క మాట వజ్రాల్లో లేవు. చదవండి. మీరు ఎరుగుదురు. 37 యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును, దేవుడు ఎవరిని? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడట. ఎవరిని అభిషేకించాడట? దేవుడు నజరేయుడైన యేసును అభిషేకించాడట. ఎలా అభిషేకించాడు? పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనున్నది. నెక్స్ట్ మాట, దేవుడు ఆయనకు, ఎవరికి? యేసుక్రీస్తుకి. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థతపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభు మేలు చేస్తూ సంచరిస్తూ అపవాది చేత పీడింపబడిన వారందరినీ బాగు చేస్తూ తిరిగాడు కదా. ఎలా?
ఎలా సాధ్యపడింది అంటే ఏం చెప్పాలి? ఆయన ఎలా చేశాడంటే ఆయన దేవుడు కాబట్టి చేశాడు అంటాడు ఈ రోజు ఉన్నటువంటి పాస్టర్లందరూ. కానీ అపోస్తలు ఏం చెప్పారు? ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి చేశాడు అంటున్నారు అపోస్తలు. ఎంత తేడా ఉందో చూసారా అపోస్తల బోధకి నేటి కాలంలో ఉన్న క్రైస్తవ బోధకుల బోధకి? ఏమిటి అర్థమవుతుందా? వామ్మ ఏమన్నా మోసమా ఇది? ఘరానా మోసం, అంతకు మించి ఇది. ఏమనుకున్నారమ్మా, పెద్ద పెద్ద మీటింగులు పెడతారు, అస్సలు ఇన్ని అద్భుతాలు చేశాడు, ఎందుకు? దేవుడు కాబట్టి చేశాడంటే అవును, ఎంత గొప్పడు మన దేవుడు అనుకున్నాం. కానీ అపోస్తలు ఏంది ఇట్లా బోధిస్తున్నారు? ఇప్పుడు వీళ్ళది అబద్ధమా వాళ్ళది అబద్ధమా? అపోస్తలు బోధించేది అబద్ధమా వాళ్ళు బోధించేది అబద్ధమా? మరి అపోస్తలు బోధించడం ఎక్కువ మంది రాలే, వీళ్ళదే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి వీళ్ళదే రైట్ అన్నావా? ఎంత క్లారిటీ ఉందంటే ఒక ప్రసంగమే ఇది. పేతురు గారి ప్రసంగం, అన్యుల దగ్గరికి వెళ్ళి చేస్తున్న ప్రసంగం ఇది. ఎంత నీటిగా ఉంది ఒక్కొక్క పదం. కంటిన్యూషన్. దేవుడు ఆయనకు తోడై ఉండేను గనుక ఆయన మేలు చేచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నింటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆయనను 3వ దినమున లేపి, ఇక అన్యుల దగ్గరికి కూడా పోయి ఏం చెప్తున్నాడు? వారు చంపేశారు. ఇశ్రాయేల్ దగ్గర ఏమన్నారు? మీరు చంపేశారు అన్నాడు. అన్యుల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? వాళ్ళు చంపేశారు అన్నాడు. వాళ్ళు చంపారు అని చెప్పినా, మీరు చంపారని వాళ్ళతో చెప్పినా, అక్కడ ఇక్కడ రెండు సమానంగానే బోధిస్తున్నాడు. ఏమని? మీరు చంపేశారు, మన పితరుల దేవుడు లేపాడు. ఇదిగో వాళ్ళు చంపేశారు కానీ దేవుడు లేపాడు 3వ దినాన అని చెప్తున్నారు. ఇది కదా సువార్త, ఇది కదా నిన్ను రక్షించే సువార్త. కానీ ఈరోజు సువార్త కూడా మారిపోయిందా లేదా? ఇలా ప్రకటిస్తున్నారు ఎవరైనా? ఒక వింత ఏంటంటే, ఉన్నదున్నట్టు ఇలా నేను ప్రకటిస్తే వీడియోలో కింద కామెంట్ ఏం పెడతా తెలుసా? క్రీస్తు విరోధి, భగవాన్ దాస్ క్రీస్తు మహానుభావుడు. ఏనాడైనా బైబిల్ చదివినామని ఆయన అనిపిస్తుంది నాకు. బైబిల్ చదివితే ఆ మాట వస్తుందా? అప్పుడు ఆనందపడతాను నేను. ఎందుకనంటే ఈశ్వరం ఏమన్నారు? బయల్జీబీయులు అన్నారు. అన్నవాళ్ళు ఎవరు? బైబిల్ రానోళ్ళు, బైబిల్ తెలియనోళ్ళు. వీళ్ళు అంతే, చదివితే అన్నారు, హత్తుకుంటారు. అద్భుతమైన బోధ ఇది కదా అపోస్తలుల బోధ అని గుండెని హత్తుకుంటారండి బైబిల్ చదివితే. అందుకోసమే ఉట్టిగా వినకండి, బైబిల్ పట్టుకొని వినండి, బైబిల్ చదువుతూ వినండి, బైబిల్ని చదవండి అని చెప్పేసి నేను ప్రతి ప్రసంగంలో ఎందుకు వేడుకుంటుంటానంటే చదివితే అర్థమయ్యే విషయాలు ఇవి. ఓకేనా? దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. ఇప్పుడు ఏమని నియమించాడు చూడు? న్యాయాధిపతిగా. యేసుక్రీస్తును న్యాయాధిపతిగా నియమించాడట దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు మన పాఠం ఏంటి? దేవుడు యేసును ఎలా ప్రతిష్ట చేశాడు, ఎలా ప్రతిష్ఠించను, ఎలా నియమించాడు, ఎలా ప్రతిష్ఠించాడో మనం చూస్తున్నాం. ఎలా అంట? ఫస్ట్ ఏం చూసాము? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని చూసాము. సెకండ్ ఏం చూసాము? అధిపతిగాను రక్షకునిగాను నియమించాడు అని చూసాము. ఇప్పుడు థర్డ్ ఏం చూస్తున్నాము? న్యాయాధిపతిగా నియమించాడు అని చూస్తున్నాము. ఓకేనా? దాంతోపాటు ఇశ్రాయేలుల దగ్గరికి వెళ్ళి అదే చెప్పాడు, అన్యుల దగ్గరికి వచ్చినా కూడా అదే చెప్తున్నాడు. సో యేసుక్రీస్తుని దేవుడు ఏ విధంగా నియమించి పంపించాడు అని అన్నప్పుడు ఇంకొక మాట చూపిస్తాను మీకు. 1 యోహాను పత్రిక 4:14 చదవండి. తండ్రి, బాగా వినండి మాట, తండ్రి తన కుమారుణ్ణి ఎవరిని నియమించుతున్నాడు అనే విషయం మనకు క్లారిటీ కావాలి ఇక్కడ మీ అందరికీ. దీంతోనే మన పాఠం ముడిపడి ఉంటుంది, మన పాఠం యొక్క సారాంశం మనకు బురకెక్కుతుంది. ఎవరిని ఏమని నియమిస్తున్నాడు? తండ్రి కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఎవరు సాక్ష్యం ఇస్తున్నది? ఇంతకు నేను ఈ పాఠం ఎందుకు చెప్పాలి, ఈ పాఠం ఎందుకు మరి ప్రపంచానికి తెలియచేయాలి అని ఎందుకు అనుకున్నానో తెలుసా? కారణం ఫస్టే చెప్పాలి, యాక్చువల్గా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ పాఠం చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, సాతాను పరిచారకులు బయలుదేరారు. ఎవరు ఈ సాతాను పరిచారకులు అని అంటే, బైబిల్ బోధను మార్చిన వారు, అపోస్తలుల చేత స్థాపింపబడిన విశ్వాస ప్రమాణాన్ని గల్లంతు చేసినటువంటి వాళ్ళు,
ఎవరు వీరు అని అంటే వాళ్ళే త్రిత్వవాదులు. డైరెక్ట్ గానే చెప్తున్నాను. ఎవరు వాళ్ళు? ఈ త్రిత్వం అనే పదం అపోస్తలులకు అస్సలు తెలియదు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ త్రిత్వం అనే పదం ట్రినిటాస్ అనే పదం నుంచి వచ్చింది. ఈ ట్రినిటాస్ అనేటటువంటి పదం 2వ శతాబ్దం, అపోస్తులందరూ చనిపోయిన తర్వాత 2వ శతాబ్దంలో టెర్టులియన్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశపెడితే 4వ శతాబ్దానికి వచ్చేసిన తర్వాత ఆ ట్రినిటాస్ అనే పదం నుంచి ట్రినిటీ అనే పదం వచ్చి, ట్రినిటీ అనంటే ముగ్గురుగా ఉన్న ఒక దేవుడు అనే విధానాన్ని ప్రవేశపెట్టింది 4వ శతాబ్దంలో. అంటే 4వ శతాబ్దం అంటే మనకు గుర్తుండాలి, సాతానుడు సంఘంలో ప్రవేశించిన కాలం అది. అపోస్తలుల ద్వారా దేవుడు స్థాపించిన విశ్వాస ప్రమాణాన్ని గల్లంతు చేసిన కాలం అది. అక్కడి నుంచి నేటి వరకు విస్తృతంగా అదే ఎక్కువ ఉంది. ఒరిజినల్ కనుమరుగైపోయింది. నిజమైన విశ్వాస ప్రమాణం ఈరోజు కనబడట్లేదు. యేసుప్రభు చెప్పినట్టు కొందరే ఇరుకు మార్గంలో ఉన్నారు, అనేకులు విశాల మార్గంలో ఉన్నారు, ఆ అనేకులు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, వాళ్ళే చలామణిలో ఉన్నారు. కానీ కొందరు కనుమరుగు, చాలా తక్కువ, వెతకాలి, దొరకరు. విచిత్రం ఏంటంటే జనబలం ఈ అనేకులది ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఆ కొందరిని ఏమని చెప్తున్నారు తెలుసా? దొంగ బతుకులు వాళ్ళే అని. కానీ అసలు దొంగలు వీళ్ళు, వాక్యానుసారంగా చూస్తే. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకు ఈ పాఠం చెప్పాల్సి వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు అసలు కుమారుడే కాదట, దేవునికి కాదట. మరి కుమారుడని ఎన్నిసార్లు రాయబడింది కదా అని అంటే ఏమన్నాడు తెలుసా? ఆయన దేవుడే గాని ఆయనను ఇంకొక దేవుడు కుమారుడుగా ప్రతిష్ఠించాడట. ఏమిగా? అదే చూస్తున్నా ఎప్పటి నుంచో నేను. ఎక్కడైనా కుమారుడుగా ప్రతిష్ఠించినట్టు ఉందా ఏ ఒక్క వచనమైనా అని వెతుకుతా ఉంటే ఎక్కడా? మీకేమైనా దొరికితే చెప్పండి నాకు. అట్లాంటి వచనం ఏమైనా ఉంటే బైబిల్ మొత్తంలో దొరికింది? ఎవరికైనా దొరుకుతుంది? అసలు ఎప్పుడైనా ఎప్పుడు దొరికినా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఏదో ఒకటి చేసి మాయ చేసి మసిబూసి మారేడుకాయ చేయటం అంటారు కదా. ఒరిజినల్ గా మారేడుకాయ కాదు అది, కానీ మసిబూస్తే ఏమవుతుంది? మారేడుకాయ లాగానే కనపడుతుంది నల్లగా. ఇది అంతే అనమాట. యేసుక్రీస్తు కుమారుడు, దేవుని కుమారుడు కాదు, కుమారుడుగా ప్రతిష్ఠించాడట. ఇలా ఉంది ఎక్కడైనా? కుమారుణ్ణే అధిపతిగా, ప్రభువుగా, న్యాయాధిపతిగా, రక్షకుడిగా ప్రతిష్ఠిస్తున్నట్టుంది తప్ప కుమారుడిగా ప్రతిష్ఠిస్తున్నట్టు ఎక్కడైనా ఉందా? ఎక్కడనుందా? ఎక్కడా లేదు. ఎక్కడుంది బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి మనం అడిగితే, ఒక సహోదరుడు నాకు ఒక వచనం చూపించాడు. ఇదిగో ఇక్కడ చూడు, కుమారుడుగా ప్రతిష్ఠించానని ఇక్కడ ఉంది చూడు అని అన్నాడు. దాన్ని చాలాసార్లు చదివినానండి. ఏమో ఆయన కట్టెట్టు అర్థమైందో అర్థం కాలేదు నాకు. ఒకసారి అది మీకు కూడా చూపిస్తాను. అపోస్తలుల యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 30 నుంచి చూడండి. అర్థమవుతుందండి? నేనును తండ్రియు ఏకమై ఉన్నామని ఎవరితో? ఇశ్రాయేలుతో చెప్పిండు. అక్కడ ఉన్నటువంటి యూదులు ఇశ్రాయేలుతో చెప్పిండు. ఎవరు? యేసు ప్రభు. చెప్పగానే యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు అని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో. ఎక్కడైనా ఆయన దేవుడు అని చెప్పుకున్నాడా? బైబిల్ మొత్తంలో ఎక్కడైనా యేసు ప్రభు నేను దేవుడు అని చెప్పుకున్నాడా? వాళ్ళేంది అలా మాట్లాడుతున్నారు అంటే, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని మాట్లాడాడు. ఆ మాట వాళ్ళకి అర్థం కాలే. ఆ మాటను బట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? అపార్థం చేసుకున్నారు. ఏం చేసుకున్నారు వాళ్ళు ఆ మాటని? ఎలా అంటే, ఒక మాట చూపిస్తాను మీకు. ఉదయం క్లాస్లో కూడా చూపించాలనుకుంటాను, పూర్తిగా చదివించలేదు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం పూర్తిగా చదవండి. బలహీనతను బట్టి ఎవరైనా? యేసుక్రీస్తు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి ఏం చేస్తున్నాడు? జీవించుచున్నాడు. మేము కూడా, మేము అంటే ఎవరు ఇప్పుడు ఇక్కడ? అపోస్తలులు. మేము కూడా ఆయన యందుండి, ఆయన యందు ఉండి అంటే క్రీస్తు నందుండి బలహీనులమై ఉన్నాము గాని నీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా అంటే ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా మేము కూడా జీవము గలవారము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అపోస్తలులు కూడా ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తుతో పాటు మేము కూడా అంటే, మీరు కూడా యేసుక్రీస్తు అంతటోళ్ళ, మీరు కూడా యేసుక్రీస్తేనా అని అపార్థం చేసుకున్నాం అనుకో. అలా అపార్థం చేసుకున్నోనికి బుద్ధి లేదని అర్థం. కానీ
ఒరిజినల్ గా వాళ్ళు యేసు ప్రభుతో సమానాలు చేసుకునే ప్రయత్నం అది. అర్థమవుతుందా? అలాగే యేసుక్రీస్తు కూడా నా యందు దేవుడు ఉన్నాడు, నేను దేవుని యందు. ఆయన 17వ అధ్యాయంలో ప్రార్థన కూడా చేస్తాడు. నేను దేవునిలో, దేవుడు నాలో ఎలాగైతే ఏ విధంగా అయితే మేము ఉన్నామో అదే విధముగా మీరు కూడా ఉండాలి మా యందు ఏకమై అని 17వ అధ్యాయం 20వ వచనంలో కంటిన్యూ చదివితే యోహాను సువార్తలో చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా దేవునితో నాతో సమానులే అనే, మీరు కూడా దేవుళ్ళే అనే. అది అర్థం చేసుకోవటంలో ఉన్న లోపమే తప్ప ఆ ఇంటెన్షన్ తో కాదు యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట అక్కడ. నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అంటే దాని మీనింగ్, నేను తండ్రి, నేను మాత్రమే కాదు నాయన, మీరు కూడా తండ్రిలో ఏకమై ఉండాలి. మనలో తండ్రి ఉండాలి, మనం తండ్రిలో ఉండాలి. దేవుడు మనలో ఉండాలి, మనం దేవునిలో ఉండాలి అనేది బైబిల్ మొత్తం చెప్పేటటువంటి విషయం. దాన్ని పట్టుకొని అపార్థం చేసుకొని ఏదో రాంగ్ రూట్ లోకి నడిపించేటటువంటి ప్రయత్నం చెయ్యొద్దు. అలాగే అపార్థం చేసుకున్నారు యూదులు. నువ్వు నా తండ్రి ఏకమై ఉన్నావు అనగానే అదిగో చూడు అంటే నువ్వు దేవుడివా అని అపార్థం చేసుకుని రాళ్ళు రూట్ అని ట్రై చేశారు. అలా అని చెప్పేసి దేవునితో నేను సమానం అనేటటువంటి విధంగా కానీ, నేను దేవుడిని కానీ ఎక్కడ చెప్పుకున్నాడా? ఓపెన్ గానే చెప్పాడు, నా తండ్రి నాకంటే గొప్పోడు అని చెప్పేసి. ఇక్కడ 10వ అధ్యాయం కదా ఇది. 10వ అధ్యాయంలో ఇలా మాట్లాడితే అపార్థం చేసుకుంటున్నారని 14వ అధ్యాయంలో 28వ వచనంలో ఓపెన్ గానే చెప్పిండు, నా తండ్రి నాకంటే గొప్పోడు. 14:28లో చెప్పలే? అపార్థం చేసుకుంటున్నారు వీళ్ళు, అపార్థం చేసుకుంటున్నారు, అర్థం కావట్లేదు వీళ్ళకి నా మాటలు అని చెప్పేసి, నా తండ్రి నాకంటే గొప్పోడు అని చెప్తాడు. ఇంకా చెప్పాలి అని అంటే 13వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా చెప్తాడు చూడు, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాడు. అంటే పంపింది ఎవరు? దేవుడు. పంపబడింది ఎవరు? యేసుప్రభు. యేసుప్రభును పంపింది ఎవరండి? దేవుడు. నీట్ గా చెప్తానే ఉన్నాడు అడుగడుగునా. కాబట్టి మనం ఆ మాటను చూసి వాళ్ళు అపార్థం చేసుకుని నువ్వు దేవునితో సమానం చేసుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళు రూట్ అని ట్రై చేశారు. అప్పుడు ఆయన ఉండి అన్నాడు, నేను దేవునిలో ఉన్నాను, దేవుడు నాలో ఉన్నాడు అని అంటే అర్థం ఏంటి అని అంటే, నేను నిజంగా దేవుని బిడ్డని, నేను నిజంగా దేవుని కుమారుని. అది దాని మీనింగ్. దేవుని గుణగణాలను, దేవుని లక్షణాలను యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్తాడు తెలుసా? మీరు నిజంగా దేవుని కుమారులే ఉండాలంటే ఇలా చేయండి అంటాడు. మీరు సర్వోన్నతుని కుమారులు అనబడతారు ఇలా చేస్తే అంటాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని బిడ్డలు, దేవుని కుమారులు అనబడతారు. కొండ మీద ప్రసంగం మొత్తం అట్లనే ఉంటది. అంటే ఆ విధమైనటువంటి క్యారెక్టర్లు చేస్తే నువ్వు దేవునిలో ఉన్నట్టే, దేవునితో ఉన్నట్టే, దేవుడు నీలో ఉన్నట్టే, నువ్వు దేవుడు ఏకమై ఉన్నట్టే అనే విషయాన్ని చెప్తున్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నామంటే అది దాని అర్థం. సో దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే, ఎస్ నేను నిజమైన భక్తుడిని, లేదా నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పే ప్రయత్నమే చేస్తుంటే, వీళ్ళ అపార్థం చేసుకొని నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు అని చెప్పేసి రాళ్ళు రువే ప్రయత్నాలు వాడు చేస్తుంటే, అప్పుడు యేసుక్రీస్తు క్లారిటీ ఇచ్చాడు. కింద చూడండి 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో. అందుకు యేసు 34 వచ్చిన 10వ అధ్యాయం 34 వచ్చిన, అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? మీరు కూడా దైవములు అని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అని అన్నాడు. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములు అని చెప్పిన ఎడల అన్నాడంటే అర్థం ఏంటి? ఇక్కడ దైవములు అని అంటే చాలా మంది అపార్థం చేసుకొని ఇక్కడ మనం కూడా బొల్త పడిపోతుంటాం. దైవములు అంటే మీనింగ్ ఏంటండి? సహజంగా మనకు మనసుకు అర్థమయ్యేది ఏంది? దైవములు అంటే దేవుళ్ళలోనే కదా. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? ఒరే బాబు, నేను మాత్రం కాదు, మీరు కూడా దేవుళ్ళేరా అనే చెప్పింది. ఇప్పుడు అదేనా చెప్పింది? ఇక్కడే మనం ఆప్షన్ తీసుకోకూడదు, మన మనసును మనం నమ్మకూడదు. ఎవరిని నమ్మాలి అని అంటే, దైవములు అనే మాటకు మీనింగ్ బైబిల్ ఏమి ఇచ్చిందో చూడాలి. మనకు దేవుళ్ళనే అర్థమవుతుంది, కానీ బైబిల్ ఏం చెప్పింది అది చూడాలి. బైబిల్ ఏమని సమాధానం చెప్పింది, దీని మీనింగ్ ఏమని చెప్పిందో తెలుసా? ఒక్కసారి కీర్తన 82:6, 82వ కీర్తన 6వ చరణం చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి మాట అక్కడ ఉంది. మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అని అంటే, ఇప్పుడు దైవములనే ఆ మాటకు మీనింగ్ ఏమి ఇచ్చాడు అక్కడ? సర్వోన్నతుని కుమారులు. దైవములు అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి? దేవుని కుమారులు లేదా సర్వోన్నతుని కుమారులు. ఇది బైబిల్ ఇచ్చేటటువంటి మీనింగ్. అర్థమవుతుందండి? ఇప్పుడు యేసుప్రభు అదే చెప్తున్నాడు అక్కడ. ఆయన చెప్పుకుంటూ తిరిగింది కూడా అదే, నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటూనే తిరిగాడు. అరే బాబు, నేను నెక్స్ట్ అదే అంటాడు. నెక్స్ట్ ఆ క్లారిటీ ఇస్తాడు ఆయన. ఆ మీనింగ్ ఇక్కడ కూడా ఇస్తాడు చూడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ మాట కూడా చెప్తాడు, మీనింగ్ కూడా ఇస్తాడు చూడు. 30 లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములు అని చెప్పిన ఎడల
అది లెక్క. నేనేమని చెప్పినందుకు? నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పొచ్చునా? చెప్పుదురా అంటే చెప్పొచ్చునా అంటున్నాడు. అంటే ఆయన కూడా మీనింగ్ ఏమని ఇచ్చాడు? నేను దేవుని కుమారుడని అన్నందుకు మీరేమని అనుకుంటున్నారు? దేవుని కుమారుడు అన్నందుకు దేవుడు అని అంటావా అని మీరు అపార్థం చేసుకుని రాళ్ళు రుగుతున్నారు. నేను మాత్రమే కాదు, మీరు కూడా దేవుని కుమారులే. ఈ వాక్యం ఎవరికి వచ్చినో వారందరూ దేవుని కుమారులే గాని దేవుళ్ళే కాదు, దేవుని కుమారులే అనే క్లారిటీ యేసు ప్రభు ఇస్తున్నాడు. క్లారిటీగానే ఉంది. అయితే ఇక్కడ ఏమని చెప్పాడు అని అంటే 35వ వచనంలో, నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరు ఏం చేస్తున్నారు తెలుసా? దేవదూషణ చేస్తున్నాడు ఇతను అని చెప్తున్నారు. అసలు దేవదూషణ చేస్తున్నాడు ఇతను అని ఎవరితో అంటున్నారు తెలుసా మీరు? హలో, ఎవరితో అంటున్నారు తెలుసా మీరు? ఎవరు అనుకుంటున్నారు నన్ను మీరు? సాక్షాత్తు దేవుడే ప్రతిష్ఠ చేసి పంపించిన వానితో ఏమంటున్నారు మీరు? దేవదూషణ చేయుచున్నాడు అని అనొచ్చునా? అప్పుడప్పుడు చూడండి, సీఎం ఒక వ్యక్తిని పంపించాడు అనుకో, నార్మల్గానే వస్తాడు. మనం ఏమన్నా అనుకో, రే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, అసలు నన్ను పంపించింది ఎవరో తెలుసా అనగానే, ఓయ్యా సీఎం పంపించాడా, వస్తుందా రాదా ఆ భయం? సేమ్ అదే యాంగిల్ ఇక్కడ యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. అసలు మీరు నింద ఎవరి మీద వేస్తున్నారో తెలుసా? దేవదూషణ చేయుచున్నావని ఎవరితో చెప్తున్నారో తెలుసా? ఎవరితో? దేవుడు ప్రతిష్ఠ చేసి పంపిన వానితో చెప్తున్నారు మీరు. దేవుడు ప్రతిష్ఠ చేసి పంపించిన ఆ దేవుని కుమారుణ్ణి మీరేం చేస్తున్నారు? దేవదూషణ చేయుచున్నారని అంటున్నాడు. ఇక్కడ దేవుని కుమారుడుగా ప్రతిష్ఠ చేసినట్టుగా ఏమైనా కనపడిందా మీకు? ఏమండి, దేవుని కుమారుడిగా ప్రతిష్ఠ చేశాడు. ఒరిజినల్ గా యేసు దేవుని కుమారుడు కాదు, యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా ప్రతిష్ఠ చేశాడు అని చెప్పిన వ్యక్తి చూపించిన వచనం అన్నమాట ఇది. కానీ మీకు క్లారిటీగా కన్ఫ్యూజన్ అవుతుంది కదా, ఈ వచనం చదివేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది కదా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను పైనుంచి. కానీ మనకు కావాల్సిన రిఫరెన్స్ ఏంటి అని అంటే 36. ఇప్పుడు నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు అని అన్నాడు, కామ పెట్టాడు. నెక్స్ట్ ఏమన్నాడు? నేను దేవుని కుమారుడని చెప్పినందుకు, ఈ మాట చెప్పినందుకు మీరేం చేస్తున్నారు? నేను దేవుని కుమారుడిని అని అన్నందుకు మీరేమంటున్నారు? దేవదూషణ చేస్తున్నారని అన్నారు. ఎవరితో అంటున్నారు? దేవుడు ప్రతిష్ఠ చేసి పంపించినా అంటున్నారు. ఎందుకు దేవుడు ఏమని ప్రతిష్ఠ చేశాడు? ఇక్కడ ఉందా? నేను దేవుని కుమారుడిని అని నేను అంటున్నా, దాన్ని పట్టుకొని మీరేమంటున్నారు? దేవదూషణ అంటున్నారు. మీరు దేవదూషణ అని ఎవరితో అంటున్నారు తెలుసా? తండ్రి ప్రతిష్ఠ చేసి పంపించిన కుమారునితో. తండ్రి ప్రతిష్ఠ చేసి పంపించిన కుమారుడితో. కానీ ఏమని ప్రతిష్ఠ చేశాడో ఉందా ఇక్కడ? పోనీ కుమారుడుగా ప్రతిష్ఠ చేశాడనే మాట ఉందా ఇక్కడ? ఆ మీనింగ్ ఉందా? మరి ఎంతమంది బైబిల్ చదువుతున్నట్టు? ఎలకల గుంపు కాదు ఇది, పక్క ఎలకల గుంపే. ఇటు పక్క సందు కాస్త వీక్ కనపడుతుంది, దీన్ని పలగొట్టుకొని బయటికి వెళ్దామనే ట్రై అనమాట. అంతేనా కదా? ఎందుకు దేవుడు ఎందుకోసం యేసుప్రభువును ముద్ర వేశాడు? ఎందుకోసం ప్రతిష్ఠ చేశాడు? ఒక్కసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 27. క్షయమైన అంటే నాశనమైపోయే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఎవరి కొరకు కష్టపడాలంట మనం ఇప్పుడు చెప్పండి? నాశనము లేని ఆహారం కొరకు కష్టపడాలట. కానీ మనం 24 గంటలు దేనికోసం కష్టపడుతున్నాం? నాశనం అయిపోయే దానికోసమే కష్టపడుతున్నాం. నాశనము లేని ఆహారం కొరకు కష్టపడే వాళ్ళు ఎంతమంది? ఆలోచన చేయండి. ఆ మాట చెప్తూ ఏమన్నాడండి? మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు దానిని అంటే, ఇప్పుడు ఈ మాటను చూసి కొంచెం కన్ఫ్యూజ్ రావచ్చు మీకు, ఉదయం పాఠం విని కదా. మనుష్య కుమారుడు మీకు ఏమి ఇస్తాడు? నిత్యజీవం ఇచ్చే ఆహారం కొరకు కష్టపడండి. ఆ నిత్యజీవం ఇచ్చే ఆహారాన్ని ఎవరు మీకు ఇస్తాడు? మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు. ఇక్కడ వరకే చదివితే కన్ఫ్యూజ్ అవుతుంది, ఇంకో లైన్ పక్కనే చదివితే క్లారిటీ వస్తుంది. ఇంకో లైన్ చదువు. ఎందుకై నిత్య జీవము కలగజేసే ఆహారము మనకు ఇవ్వటానికి ఇందుకై తండ్రి అయిన దేవుడు, అది లెక్క, ఆయనకి ఏం వేసి ఉన్నాడు? ముద్ర వేసి ఉన్నాడు. అంటే మనకు నిత్య జీవం ఇవ్వటం కోసం యేసుక్రీస్తును పంపించాడు. యేసుక్రీస్తును ముద్ర వేశాడు. ఏమని? ఎందు నిమిత్తం ముద్ర వేశాడు? దేవుడు యేసుక్రీస్తుని? మనకు నిత్య జీవం ఇవ్వటం కోసం.
మనకు నిత్య జీవాన్ని కలగజేసే అక్షయమైన ఆహారాన్ని ఇవ్వటం కోసం దేవుడు యేసుక్రీస్తును ముద్ర వేసి పంపించాడు. దేవుడు ఆ విధంగా ఆయన్ని ప్రతిష్ఠించాడు. ఏ విధంగా నియమించాడు చూసాము. ప్రభువుగా నియమించడం చూసాం, అధిపతిగా నియమించడం చూసాం, క్రీస్తుగా నియమించడం చూసాం, రక్షకుడిగా నియమించడం చూసాం, న్యాయాధిపతిగా నియమించడం చూసాము. దేవుడు ఆయనని నిత్య జీవం మనకు ఇవ్వటం కోసం ముద్ర వేసి పంపించాడని చూస్తున్నాం బైబిల్లో నుంచి. కానీ ఎక్కడ కూడా కుమారుడుగా ముద్ర వేసిన అని కానీ, కుమారుడుగా ప్రతిష్ఠించిన అని కానీ, కుమారుడిగా నియమించాలని కానీ ఉందా ఎక్కడన్నా? ఎందుకు లేదు అని అంటే ఆయన ఒరిజినల్ గా దేవుని కుమారుడు కాబట్టి. ఆయన ఒరిజినల్ గా ఆత్మను బట్టి దేవుని కుమారుడు. ఆయన దేవుని వలన పుట్టినవాడు, దేవుని వలన కలిగినవాడు. దేవుడే ఆయన్ని పుట్టించారు. ఈరోజు ఈ మధ్య కాలంలో ఎవరు ఒప్పుకోవట్లేదు దీన్ని. ఎవరు? సాతాను పరిచారకులు అయితే ఒప్పుకోరు. ఏమని చెప్తున్నారో తెలుసా? దేవుడు ఎలాగైతే తనంతట తాను ఉన్నాడో యేసు ప్రభు కూడా తనంతట తాను ఈయన పుట్టలేదు, ఆయన పుట్టలేదు అని అన్నప్పుడు ఇద్దరు అవుతారు కానీ ఒక్కరు ఎట్టయితారు చెప్పు నువ్వు? ఇప్పుడు ఒకటే చెట్టు అండి, చెట్టు ఒకటే. ఒక కొమ్మ, ఈ చెట్టులో నుంచే ఒక కొమ్మ, ఈ చెట్టులో నుంచి ఒక కొమ్మ వచ్చింది అనుకో, అప్పుడు చెట్టన్ని ఒక చెట్టు అని చెప్పొచ్చు. కానీ ఈ చెట్టుతో సంబంధమే లేని ఇంకొక కొమ్మ మరో భూమిలో నుంచి ఇంకొక చెట్టు మొలిచింది అనుకో, ఇప్పుడు రెండు చెట్లు అంటామా ఒక్క చెట్టు అంటామా? అనాలి కదా. ఇప్పుడు యేసుక్రీస్తుకు దేవునికి ఏ సంబంధము లేదు. ఒకరి ద్వారా ఒకరు కలగటం కానీ, ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వటం కానీ, ఒకరి వల్ల ఒకరు బ్రతకటం కానీ ఏది లేదు అని అంటున్నప్పుడు ఇద్దరు అవుతారు తప్ప, దేవుళ్ళు ఇద్దరు అవుతారు తప్ప ఒక్కడే ఎట్లయితాడు చెప్పు అని గట్టిగా మనం అడిగామనుకో, ఇది మన అర్థం కాదు పో, బతికుండగా అర్థం కాదు పో అంటాడు ఫైనల్ గా. ఎప్పుడు అర్థం కాదు? బతికుండగా మనకు అర్థం అయ్యేది కాదు, ఇది అంగీకరించి అట్ట నమ్మి చావాలి, అప్పుడు అర్థం అవుతుంది నరకంలో. అవునా కదా? తండ్రి వలన పుట్టాడు కాబట్టి అన్ని విషయాల్లో యేసుక్రీస్తు తండ్రిపై డిపెండ్ అయి ఉన్నట్టు మనకు బైబిల్ ఇస్తున్న సారాంశం. యేసుక్రీస్తు బ్రతకటం తండ్రి వల్లనే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా యేసు ప్రభు నీ తండ్రి నా తండ్రి అన్నాడు. మనతో అన్నాడా లేదా? మీ తండ్రి. ఇప్పుడు మన తండ్రి ఎట్లా అయ్యాడు? ఆయన దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి. మరి యేసుక్రీస్తు తండ్రి ఎట్లయితాడు? ఆ మాత్రం సెన్స్ లేని వాళ్ళు కూడా బోధకులు అయితే ఎట్లా చెప్పు? పోనీ ఇప్పుడు నా దేవుడు అని నేను ఎవరి గురించి అంటాను? మీరైనా నేనైనా. నన్ను పుట్టించిన వాడే నా దేవుడు, నన్ను పుట్టించకపోతే వాడు నేను దేవుడు ఎందుకట చెప్పు అంటానా? ఆఫ్టర్ ఆల్ నేనే నన్ను పుట్టించకపోతే నా దేవుడు అని నేను చెప్పనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంతటి వాడే ఆయన నా దేవుడు అని ఎట్ట చెప్తాడు? హలో, మీకు మాత్రమే కాదు నాకు కూడా ఆయన దేవుడు అన్నాడు అంటే ఆయనను పుట్టించకుండా ఆయన ఈయనకు దేవుడు ఎట్లయితాడు? అంటే ఈ మాత్రం ఇంకితం యేసు ప్రభువుకు లేదంటారా? మనకున్నంత జ్ఞానం యేసు ప్రభువుకు లేదా? అంటే తెలియకుండానే వీళ్ళు చూడు ఎంత ఇది చేస్తున్నారు యేసు ప్రభుని. యేసుక్రీస్తు ప్రభువుల వారి మాటల్ని విలువ లేకుండా చేసింది ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు త్రిత్వవాదులేనండి. యేసుక్రీస్తు ప్రభువుల వారి మాటల్ని పచ్చిగా అవమానపరుస్తుంది వీళ్ళే. ఏ మాట నమ్మరు భూమి మీద బతికినప్పుడు చెప్పినటువంటి మాట. యేసు ప్రభు అన్నాడు నా తండ్రి నాకంటే గొప్పోడు అన్నాడు అంటే గది భూమి మీద ఉన్నప్పుడు ఉన్న మాట శరీరంతో ఉన్నప్పుడు దాన్ని పట్టించుకుంటే బ్రదర్ అంటాడు. ఊరిని అంటే అబద్ధమేనా? ఉట్టిగా అట్ట మాట్లాడాడంట యేసు ప్రభు. అంతే. ఏమనాలి ఇట్లాంటి మనం ఏమనకూడదు కాబట్టి బతికిపోతున్నారు అనిపిస్తుంటది. మరి ఇంత దారుణమా? నా దేవుడు, నన్ను పుట్టించిన వాడే నా దేవుడు, నన్ను పుట్టించకపోతే నా దేవుడు అని నేను మీరు ఒప్పుకొని కూడా ఒప్పుకోను, చెప్పను కూడా చెప్పను. చెప్తారు, మీరు చెప్తారా? మిమ్మల్ని పుట్టించకపోతే మీరు దేవుడు అంటారా? ఈరోజు అంటున్నా మనం రాళ్ళు పుట్టుల్ని తీసుకొని చాలా మంది బయట దేవుళ్ళు అంటుంటే మనం వాళ్ళని చూసి ఏం చేస్తున్నాం? నవ్వుతున్నాం, హేళన చేస్తున్నాం. మరి నువ్వు పుట్టించింది అది, నిన్ను పుట్టించింది కాదు. నిన్ను పుట్టించకపోతే నీ దేవుడు ఎట్లయితాడు అని మనం ప్రశ్నిస్తున్నాం ఈరోజు. అవునా లేదా? మనల్ని పుట్టించినోడే మన దేవుడు. మరి యేసుక్రీస్తుకు దేవుడు ఎట్లయ్యాడు? ఆయన నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఫైనల్ గా ఒక మాట చెప్పి నేను పాఠం ముగించేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. 10-11 బాగానండి. ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో. ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ఎవరైనా క్లారిటీ ఉండాలి ప్రతి మాట చదివేటప్పుడు. దేవుడు ఆయన అంటే ఎవరైనా దేవుడు. అనేకులైన కుమారులు అంటే ఎవరు? ఇక్కడ మనం కూడా వస్తాం. మనం అందరం అనేకులైన కుమారులను అంటే మహిమ లోకానికి తీసుకొని పోయే కార్యక్రమం అన్నమాట. మహిమకు తెచ్చుచుండగా ఇప్పుడు మనందరి రక్షణకర్త ఎవరు? యేసుక్రీస్తు. వారి రక్షణకర్తను అంటే మన రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటం ఆయనకు తగును. అంటే ఎవరికి తగును? దేవునికి తగును. ఎవరిని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటం ఎవరికి తగును? యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటం దేవునికి తగును. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేసింది ఎవరు?
ఆ క్లారిటీ రావాలి. యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేసిందే దేవుడు అని పరిశుద్ధాత్ముడు చెప్తున్న విషయం అది. ఇద్దరిని సమానం అనేటంట ఎట్లా అనగలం చెప్పండి. ఇప్పుడు కంటిన్యూషన్. అంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది యేసు ప్రభు కదా, తన రక్తంతో మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. పరుస్తున్న యేసుక్రీస్తుకిని, పరిశుద్ధపరుచు వారికిని, అంటే పరిశుద్ధపరచబడుతున్నది మనం, పరిశుద్ధపరిచేది యేసు ప్రభు, పరిశుద్ధపరచబడేది మనం. యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో సాకలి వాని సబ్బు అంటాడు దేవుడు కదా. సాకలోడు ఏం చేస్తాడు? పోలిక ఇది. సాకలోడు ఏం చేస్తాడు? సబ్బుతో బట్టలు ఉతికినట్టు దేవుడు యేసుక్రీస్తుని పట్టుకొని మనల్ని ఉతుకుతున్నాడు. అంతేనా అనమాట. మనల్ని పరిశుద్ధపరుస్తున్నది ఆ యేసుక్రీస్తు సబ్బుగా పోల్చబడి చెప్పబడినటువంటి యేసుక్రీస్తు. పరిశుద్ధపరచబడిన మనకును, అంటే పరిశుద్ధపరిచే యేసుక్రీస్తుకిని, పరిశుద్ధపరచబడే మనకును, అందరికీ ఒక్కటే మూలము. ఒక్కటే అన్న దగ్గర ఒకటి అని అంకె ఉంది, కింద ఫుట్ నోట్ లో ఒక్కడే అని ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తుకు మనకు ఒక్కడే మూలమంట. ఆ ఒక్కడే ఎవరో చెప్పండి. ఇంక దేవుడు కాకపోతే ఇంకెవరైనా ఉన్నారాడా? యేసుక్రీస్తుకి మనకు మూలం ఎవరట? ఏంది దీని అర్థం? దీని అర్థం నెక్స్ట్ లైన్ లో చెప్పాడు. దీనిని బట్టి, ఈ హేతువు అంటే ఈ కారణాన్ని బట్టి వారిని సహోదరులు అని పిలుచుటకు నేను సిగ్గుపడను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు ఇక్కడ. ఆయన సిగ్గుపడక, ఏ కారణాన్ని బట్టి మమ్మల్ని సహోదరులని పిలుస్తున్నావు ప్రభు అని యేసు ప్రభుని అడిగితే అంటాడు, ఏ కారణం అంటే నాయనా నీకైనా నాకైనా మూలం కాబట్టి నేనేమని పిలుస్తున్నా? వేరేగా పిలవచ్చుగా, సహోదరుడు ఎందుకు పిలవాలి? ఇక్కడ ఏమర్థం కావాలి మనకు? నీకైనా నాకైనా మూలం ఒకటే అంటే అర్థం ఏంటి? ఆ మూలాన్ని బట్టి సహోదరుడు అంటున్నాడు అంటే అర్థం ఏంటి? సహోదరుడు అనే మాటకు తెలుగు భాషలో మీనింగ్ చూస్తే సహ ఉదరము నుండి పుట్టినవాడు, అంటే ఒకే దాంట్లో నుంచి వచ్చిన వారము, ఒకరి వల్ల పుట్టిన వారం కాబట్టి సహోదరులు. నాయన నిన్ను పుట్టించింది ఆయన, నన్ను పుట్టించింది ఆయన కాబట్టి నేను సహోదరుడు అంటున్నాడు యేసు ప్రభు. అవునా? అంత నీటిగా. అందుకోసమే ఇదిగో ఆ హేతువును బట్టి అస్సలు నేనైతే సిగ్గుపడను అంటున్నాడు యేసు ప్రభు. నేను సహోదరుడిని పిలవటానికి అన్నప్పుడు నేనెందుకు సిగ్గుపడతా మా అన్నయ్య అని చెప్పడానికి? నేనెందుకు సిగ్గుపడతా అంటున్నా? దేవుడు నా తండ్రి అన్నప్పుడు యేసు ప్రభు మా అన్నయ్య, మా అన్న కాదా? అదనమాట ఒరిజినల్ గా. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరాన్ని బట్టి దావీదు కుమారుడుగా, యోసేపు కుమారుడుగా, మరియ కుమారుడుగా, అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడే కానీ ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడు. శాశ్వతమైనది ఆత్మ. ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడు అని రోమపత్రిక 1-7 వరకు ఉంటుంది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఓకేనా? సో మన అందరి దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తుకు కూడా, యేసుక్రీస్తుకు ఎవరైతే దేవుడై ఉన్నాడో ఆయన మనకు దేవుడు. యేసుక్రీస్తుకు తండ్రి అయిన ఆయనే మనకు తండ్రి. ఆయన దేవుడైనా మన దేవుడైనా మనందరి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే దేవుడు మన కొరకు తన కుమారుని పంపించి క్రీస్తుగా ప్రతిష్ఠించాడు, ప్రభువుగా ప్రతిష్ఠించాడు, న్యాయాధిపతిగా ప్రతిష్ఠించాడు, అధిపతిగా ప్రతిష్ఠించాడు, రక్షకుడుగా నియమించాడు. ఎప్పుడు నియమించాడు అని అంటే జగత్పునాది వేయబడక మునుపే నియమించాడు. అర్థమవుతుందండి? అది కాబట్టి ఆయనను కుమారుడుగా ప్రతిష్ఠించినట్టయితే ఎక్కడా లేదు. ఆయన ఒరిజినల్ గా కుమారుడుగా ప్రతిష్ఠించాల్సిన పని లేదు. తన కుమారుని, తన సొంత కుమారుడు అనే మాట మాట్లాడతాడండి చాలా చోట్ల. మనకు టైం లేదు కానీ రోమపత్రిక 8వ అధ్యాయం చూస్తే తన సొంత కుమారుడిని పాప శరీరాకారంతో పంపాడు అని అంటాడు. సొంత కుమారుడు అని ఎవరిని అంటామండి? చాలా మంది మేధావులు లాంటోళ్ళు, అంటే ఒకరిని తమ మతములో కలుపుకొనుటకు భూమిని ఆకాశాన్ని చూడతాడు అని చెప్తాడు చూడు యేసు ప్రభు. ఆ టైపులో ఉన్నటువంటి బోధకులు చాలా మంది తయారయ్యారు ఈ కాలంలో. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కుమారుడు అనగా ఏంటో తెలుసా? కుమారుడు అంటే పెంచుకున్న వాడిని కుమారుడు అంటాము, దత్తత తీసుకున్న వాడిని కుమారుడు అంటాము, చదువు చెప్పిన వాడిని కుమారుడు అంటాము, వయసులో చిన్నగా ఉన్నటువంటి వాడిని కుమారుడు అంటాము. ఆ యాంగిల్లో యేసు ప్రభు కుమారుడే తప్ప ఒరిజినల్ గా కుమారుడు కాదు అని మాట్లాడే వాళ్ళు కూడా బయలుదేరారు. అప్పుడు ఒకటే ప్రశ్న, నువ్వు చదువు చెప్పిన వాడిని నీ కుమారుడు అని అంటావు కరెక్టే, కానీ నా సొంత కుమారుడు అనే మాట వాడతావాను? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అనగలమా? సొంత కుమారుడు అనే మాట ఎవరిని వాడతామండి? అప్పుడప్పుడు మనమే మాట్లాడుతుంటాం, వీడు మా తమ్ముడు అన్నాడు, సొంత తమ్ముడు అంటాం. అంటే పానికి పాని డిబ్బక డిబ్బ అని చెప్పేసి ఒక హిందీ సామెత ఉంటుంది. ఆ టైపులో ఫుల్ క్లారిటీ రావాలి మాకు. అంతే, తమ్ముడు అన్నావు కరెక్టే, ఏ తమ్ముడు? సొంత తమ్ముడా అనగానే క్లారిటీ వస్తుంది కదా. ఆ టైపులో చూస్తే యేసు ప్రభు కూడా నా సొంత తండ్రి అంటాడు.
దేవుడు నా సొంత కుమారుడు అంటుంటే మళ్ళా వీళ్ళు పానకంలో పుడక లెక్క. కరెక్టేనా సామెత? దొంగలు ఎక్కువైపోయారండి. అందుకోసమే దేవుడు ఒక్కడే అని నమ్మటం మంచిది అంటాడు. యేసుదేవుని కుమారుడు. ఫుల్ క్లారిటీ. ఈ క్లారిటీతో బైబిల్ చదవండి, ఎంత అద్భుతంగా అర్థమవుతుందో చూడండి. ఇంకా ఇలాంటి విషయాలు, మీకు ఉన్నటువంటి సందేహాలు, చాలా వచనాలను బట్టి సందేహాలు ఉండొచ్చు. ఆ సందేహాలన్నింటికి నివృత్తి మీకు వస్తుంది, సమాధానం దొరుకుతుంది. నా ఛానల్ ఉంది, FJCM స్పేస్ మిర్యాలగూడ అని నా ఛానల్ ఉంది. అందులో ప్లేలిస్ట్లోకి వెళ్తే యేసును దేవుడు అని చూపించే వచనాలు అని అందులో ప్లేలిస్ట్లో అవి. దాంతోపాటు యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా, అసలు దేవుడు ఎవరు అనేటటువంటి ఎన్నో ప్రసంగాలు చేశాను. వచనం టు వచనమే ఉంటుంది, సోది ఉండదు. ఉదయం నుంచి ఉంటున్నారు ఎటువంటి జోక్స్ కానీ పిట్ట కథలు కానీ ఏమైనా ఉన్నాయా? అవి మనకు రావు. వచనం టు వచనం, వచనం టు వచనం. మీకు ఎవరికైనా నా ఛానల్ అడ్రస్ కావాలి అని అనుకుంటే తమ్ముడి దగ్గర విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి, అది మీరు తీసుకోవచ్చు. FJCM స్పేస్ మిర్యాలగూడ అనేటటువంటి నా ఛానల్లో మీ అన్ని సందేహాలకు నివృత్తి అవుతుంది, దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా. ఓకేనా? రైట్. కళ్ళు మూసుకొని తల్లుంచండి. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు వాసునుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇదిగోనైనా ఇప్పటివరకు మీరు